రాజధాని నిర్మాణం మాత్రమే తాను చూస్తున్నాను. చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు అమరావతిలో ఇంటి నిర్మాణం కోసం స్థలం కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో చిట్చాట్గా మాట్లాడగా రాజధానిలో ఇంటివారవుతున్నారంటూ మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు. చంద్రబాబు సరదా సమాధానం ఇస్తూ, అది మా ఇంటి హోం మంత్రి భువనేశ్వరి కుటుంబ సభ్యులు చూసుకుంటున్నారు అంటూ రాజధాని నిర్మాణం మాత్రమే తాను చూస్తున్నాను అన్నారు. ఆంధ్రప్రదేశ్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకం గురించి ఆప్సిట్ చైర్మన్ కొనకళ్ళ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. పథకాన్ని త్వరలోనే అమలు చేయనున్నట్లు చెప్పారు. ఉచిత బస్సు ప్రయాణం అమలు కోసం అధ్యయనం చేస్తున్నామన్న ఆర్టీసీ చైర్మన్. త్వరలోనే పథకం అమలుకు సంబంధించి విధి విధానాలు ఖరారు చేస్తామని చెప్పారు. వాహనదారులకు తెలంగాణ పోలీసుల అలర్ట్. వాహనదారులకు తెలంగాణ పోలీసులు, రవాణా శాఖ అధికారులు అలర్ట్ జారీ చేశారు. ఇక నుంచి మద్యం తాగి వాహనాలు నడిపితే డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేయనున్నారు. ఒకే వ్యక్తి 3 సార్లు డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో దొరికితే పోలీసుల సిఫార్సుల మేరకు రవాణా శాఖ అధికారులు లైసెన్స్ రద్దు చేయనున్నారు. ఈ మేరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. సినిమాని సినిమాలానే ఆదరించాలని కోరుకుంటున్నా. నాగబాబు. నాగబాబు తాజాగా ఓ ట్వీట్ వేశాడు. సినిమాని సినిమాలానే చూడాలని, దాని ఎన్నో ఫ్యామిలీస్ జీవిస్తుంటాయి. ఓ సినిమా హిట్ అయితేనే పరిశ్రమ బాగుంటుందని, అందరూ అన్ని సినిమాలను ఆదరించాలని, మెగా అభిమానులు ప్రతి సినిమాని సినిమాలానే చూడాలని కోరాడు. బంజారాహిల్స్ సీఐతో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వాగ్వాదం. బంజారాహిల్స్ సీఐ రాఘవేంద్రపై హుజూరాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పోలీస్ స్టేషన్కు వస్తే రిసీవ్ చేసుకోవాల్సింది పోయి ఇక్కడి నుంచి పారిపోతావా అంటూ కౌశిక్ రెడ్డి మండిపడ్డారు. తన ఫోన్ను ప్రత్యర్థులు ట్యాపింగ్ చేస్తున్నారంటూ సీఎం రేవంత్, ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డిపై ఫిర్యాదు చేసేందుకు కొంతమంది బీఆర్ఎస్ నాయకులతో కలిసి కౌశిక్ రెడ్డి బంజారాహిల్స్ స్టేషన్కు వచ్చారు. పుష్ప 2 హైదరాబాద్ సంధ్య థియేటర్లో తొక్కిసలాట, మహిళ మృతి. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్య థియేటర్లో పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా బుధవారం అర్ధరాత్రి తొక్కిసలాట చోటు చేసుకుంది. ప్రీమియర్ షో సందర్భంగా చోటు చేసుకున్న తొక్కిసలాటలో రేవతి, 39 అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజ్, 9 తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స పొందుతూ తల్లి మృతి చెందగా, కొడుకు పరిస్థితి విషమంగా ఉంది. నెల్లూరు జిల్లా వినియోగదారుల కోర్టు సంచలన తీర్పు. నెల్లూరు జిల్లా వినియోగదారుల కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. సూళ్లూరుపేటకు చెందిన సురేష్ బాబు 2017 మేలో ఆస్పత్రిలో చికిత్స చేయించుకోగా చికిత్స వికటించి ఎడమ కంటి చూపు కోల్పోయారు. అలాగే చికిత్స తర్వాత తలకు సంబంధించిన పలు సమస్యలు కూడా వచ్చాయి. దీంతో వినియోగదారుల కోర్టును ఆశ్రయించగా విచారణ చేసిన కోర్టు ఆస్పత్రి యాజమాన్యానికి 61,62,000 రూపాయలు జరిమానా విధిస్తూ తీర్పు వెల్లడించింది. ట్రాఫిక్ వాలంటీర్లుగా ట్రాన్స్ జెండర్లు. తెలంగాణ వ్యాప్తంగా 3,000 మంది వరకు ట్రాన్స్ జెండర్లు ఉంటే హైదరాబాద్లోనే సుమారుగా 1,500 మంది ఉన్నట్లు అధికారుల అంచనా. ఈ నేపథ్యంలో ట్రాన్స్ జెండర్లను ట్రాఫిక్ వాలంటీర్లుగా తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి గతంలో సూచించారు. సీఎం సూచనల మేరకు హైదరాబాద్ పోలీసులు ట్రాన్స్ జెండర్లకు ఈవెంట్స్ నిర్వహిస్తున్నారు. ఈ ఈవెంట్లలో అర్హత సాధించిన వారికి ట్రైనింగ్ ఇచ్చి ట్రాఫిక్ వాలంటీర్లు నియమించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో వారందరికీ ఉచితంగా స్కూటీలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంక్షేమంపై ఫోకస్ పెట్టింది. వరుసగా పథకాలను అమలు చేస్తోంది. త్వరలోనే మరికొన్ని పథకాలను అమలు చేయనుంది. అలాగే దివ్యాంగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దివ్యాంగులకు ఉచితంగా 3 చక్రాల వాహనాలను అందజేయనుంది. ఈ మేరకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలోనే 3 చక్రాల వాహనాలను అందజేయనుంది. ఆసక్తికరంగా WTC ఫైనల్ రేసు. పోటీలో 3 జట్లు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ 2025 కోసం 3 జట్లు పోటీ పడుతున్నాయి. పాయింట్ల పట్టికలో టాప్లో ఉన్న భారత్
దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్ల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ ఆడుతున్న భారత్ ఈ సిరీసు 4-0 వరకుతో గెలుచుకుంటే ఇతర జట్ల ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా మూడోసారి WTC ఫైనల్ చేరుతుంది. For more videos, subscribe to A to Z content.